ఫ్రెండ్స్ టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మర్చిపోయిన పాస్వర్డ్స్ని ఎలా రికవర్ చేయొచ్చో చూద్దాం. ఇది ఎలాంటి హ్యాకింగ్ అది ఏం లేదు, చాలా సింపుల్గా మన సిస్టంలో ఉన్న రిసోర్సెస్ని యూజ్ చేసి మనం పాస్వర్డ్స్ని తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే, మనం మన కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో పాస్వర్డ్ సేవ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ సేవ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు పాస్వర్డ్ కీ చేయవలసిన అవసరం లేకుండా డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీరు ఏదైనా వెబ్సైట్లోకి ఈ విధంగా ఈజీగా లాగిన్ అవ్వచ్చు. కానీ ఇలా చేయడం వల్ల కొన్ని రోజులకి మనం మన యాక్చువల్ పాస్వర్డ్ మర్చిపోయే అవకాశం ఉంటుంది. అలా పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే మనం పాస్వర్డ్ రీసెట్ చేయవలసి వస్తుంది. దానికోసం మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ మనం యాక్సెస్ చేయాలి. కానీ సేవ్ అయిన పాస్వర్డ్స్ మన కంప్యూటర్లో ఉంటాయి. అలాగే ఈ ప్రాసెస్ని మీరు మీ మొబైల్లో కూడా యూజ్ చేయొచ్చు. ఇలా మన సిస్టంలో సేవ్ అయి ఉన్న పాస్వర్డ్స్ని మనం ఎలా రికవర్ చేయొచ్చో, లేదా ఆ పాస్వర్డ్ ఏంటో ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. నేను ఈరోజు గూగుల్ క్రోమ్ మాత్రమే యూజ్ చేసి ఈ పాస్వర్డ్స్ ఎలా తెలుసుకోవచ్చో మీకు చూపిస్తాను. మీరు స్క్రీన్ మీద గమనిస్తున్నారు కదా, క్రోమ్ ఓపెన్ అయ్యి ఉంది, గూగుల్ వెబ్సైట్ కూడా ఓపెన్ అయ్యి ఉంది. ఇక మీరు మర్చిపోయిన పాస్వర్డ్స్ తెలుసుకోవడానికి సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ మీకు కార్నర్లో సెట్టింగ్స్కి ఒక బటన్ ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. కొంచెం కింద చూసినట్టయితే మీకు సెట్టింగ్స్ కనిపిస్తుంది. ఆ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. మీకు నెక్స్ట్ విండో ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇందులో కొంత పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, అది లీక్ అవ్వకుండా స్క్రీన్ బ్లర్ చేస్తాను. మీరు ఈ పేజ్లో కొంచెం స్క్రాల్ చేసి కిందకి వెళ్ళండి. ఇక్కడ మీకు అడ్వాన్స్డ్ కనిపిస్తుంది. అడ్వాన్స్డ్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకొంచెం స్క్రాల్ చేయండి. మీకు ఒక దగ్గర పాస్వర్డ్స్ అండ్ ఫార్మ్స్ అని కనిపిస్తుంది. ఆ కింద మేనేజ్ పాస్వర్డ్స్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేను ఏ పాస్వర్డ్స్ అయితే సేవ్ చేశానో ఆ వెబ్సైట్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీ స్క్రీన్ మీద గమనిస్తే ఇక్కడ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డ్రాప్ బాక్స్ ఉంది కదా, డ్రాప్ బాక్స్కి నేను ఏ పాస్వర్డ్ ఉపయోగిస్తున్నానో అది తెలుసుకుందాం అనుకుంటే, ఇక్కడ 3 డాట్స్ ఐకాన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. డీటెయిల్స్ అని వస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసారు కదా, పాస్వర్డ్ అని ఉంది, ఇక్కడ ఒక ఐకాన్ కనిపిస్తుంది, ఇక్కడ క్లిక్ చేయండి. చూసారు కదా, మనకి పాస్వర్డ్ చూపిస్తుంది. ఇలా మీరు డ్రాప్ బాక్స్కే కాదు, వేరే వెబ్సైట్ ఏదైనా కూడా ఓపెన్ చేయండి. ఇక్కడ IRCTC ఉంది, IRCTC ఆపోజిట్లో ఉన్న 3 డాట్స్ ఐకాన్ క్లిక్ చేస్తున్నాను. డీటెయిల్స్ పై క్లిక్ చేశాను. ఇక్కడ చూసారు కదా, మళ్ళీ సేమ్ పాపప్ విండో వచ్చింది. ఐకాన్ పైన క్లిక్ చేశాను. చూసారు కదా, మళ్ళీ పాస్వర్డ్ చూపిస్తుంది. ఈ విధంగా మీరు మీ PC లేదా ల్యాప్టాప్లో సేవ్ చేసిన పాస్వర్డ్ ఏదైనా మర్చిపోయి ఉంటే ఈజీగా రికవర్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ నేను మొబైల్లో కూడా ట్రై చేశాను. నా మొబైల్లో ఎర్రర్ వస్తుంది. ఒకవేళ మీకు మొబైల్లో కనుక ఇది పనిచేసినట్టయితే కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసినట్టయితే మిగతా వాళ్ళు కూడా ఇది మొబైల్లో ట్రై చేసి పనిచేస్తుందో లేదో తెలుసుకుంటారు. ఇక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసినట్టయితే వాళ్ళలో ఎవరికైనా పాస్వర్డ్స్తో ప్రాబ్లం ఉంటే ఈ ప్రాసెస్ని ఉపయోగించి ఈజీగా పాస్వర్డ్స్ రికవర్ చేసుకుంటారు. ఇక నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.